నెల్లూరు జిల్లా కోవూరులోని ఇనమడుగు సెంటర్ వద్ద ఉన్న గట్టి పార్సల్ సర్వీస్ గౌడ్ విజిలెన్స్ తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇనమడుగు గట్టి సర్వీస్ గోడౌన్లో విమల్ అనే నకిలీ బ్రాండ్తో సిగరెట్లు 99 బాక్సులు 1,18,00 సిగరెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. వీటి విలువ సుమారు 47 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ సిగరెట్ బాక్సులను సీజ్ చేసి కోవూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ ఎస్కే సుబాన్, ఏఈ వెంకట్రెడ్డి, విజిలెన్స్ తహసీల్దార్ కృష్ణప్రసాద్ మరియు అధికారులు పాల్గొన్నారు. సమాచారం మేరకు మా యొక్క జిల్లా యూనిట్ ఆఫీసర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ కోవూరు దగ్గర ఈ గట్టి కొరియర్ దగ్గర మేము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 99 బాక్సులు అంటే ఈచ్ బాక్స్కి 2 మొత్తం 1,18,800 ప్యాకెట్స్ సిగరెట్స్ ఉన్నాయి. ఇవి విమల్ కంపెనీకి సంబంధించిన సిగరెట్ అని వాటి మీద వేసి ఉన్నాయి. విమల్ అనే బ్రాండు సిగరెట్లలో లేదు, అది ఎక్కడ రిజిస్టర్ కావట్లేదు. కాబట్టి అవి నకిలీ బ్రాండ్లు అని, అదేవిధంగా కొంచెం హానికరమైనవి ప్రజలకి ఇవి గుర్తించి వీటిని సీజ్ చేయడం జరిగింది. వీటి యొక్క విలువ 47,52,000 రూపాయలు నిర్ధారించాము. వీటిని తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్కి పంపడం జరుగుతుంది. సార్ ఆల్రెడీ ఇది పాట్నా దగ్గర నుంచి వస్తుంది. పర్చేసర్ ఎవరు అడ్రస్ ఉంటుంది కదా సార్? కమల్ తివారీ, అలాగే ఇక్కడ అటు చూసే మేనేజర్ జగదీష్, రామలింగాపురం దగ్గర అతని ఆఫీస్ ఉన్నట్టుగా తెలిసింది మాకు. ఇప్పుడు కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం కోవూరు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళకి